ఎక్కువ మంది ఆలోచించేది అందులో మగవాళ్ళు పెళ్ళి వద్దున అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే పెళ్ళి వద్దున అనుకుంటున్నారు. ఆ జమానా కూడా నడుస్తుంది. దీనికి కారణం ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఒక పోరు బావిలో పట్టడానికి బాగుంటుంది. ఆడవాళ్ళకి ఆల్రెడీ పీహెచ్డీలు అయిపోయాయని చాలా చోట్ల పీహెచ్డీలు అయిపోయాయి. వాళ్ళని చేసుకుంటే బోరు బావిలో పడ్డట్టే. ఇంకా ఊపిరాడక ఖచ్చితంగా చచ్చిపోతాం అని భావిస్తున్నారు. అలా అనుకుంటే మరి మన దేశం ఎలా అంటే ఇక్కడ సంతానం ఇక్కడ ఆగిపోతుంది కదా, అప్పుడు ఎట్లా మరి మన దేశం కూడా పిల్లలు కూడా అందుకే చంద్రబాబు నాయుడు కంటే ముగ్గురు కనండి లేదంటే కనొద్దు అంటున్నారు కదా. సో మరి అట్లయితే పెళ్లి లేకపోతే దేశం అభివృద్ధి చెందారు కదా. అది ఆయన చెప్పింది రాజకీయ కారణము. దానికి చాలా చరిత్ర ఉంది. ఆయన చెప్పింది ఏంటంటే ఇదివరకు ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ అనేది పెట్టారు. అప్పుడు ఎందుకు పెట్టారంటే ఇండియాలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, వీళ్ళందరికీ ఫుడ్ అందించడం ప్రాబ్లం, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇట్లా నడుస్తున్నాయి కదా. 2 జనరేషన్లు మారేటప్పటికి కొన్ని రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ లేదు, మరి ఎట్లా కల్పించాలి? సో ఫుడ్ అనేది అదేనండి. అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించింది. అది కూడా సౌత్ ఇండియాలో ఎక్కువ చేశారు, నార్త్ ఇండియాలో చేయాల, సౌత్ ఇండియాలో చేశారు. చేయటం వల్ల ఏమైందంటే ఇక్కడ జనాభాలు తగ్గిపోయారు, జనాభా క్రమం తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైందంటే జనాభా తక్కువ ఉన్నారని తక్కువ ఎంపీ సీట్లు ఇస్తున్నారు సౌత్ ఇండియాకి, నార్త్ ఇండియా వాళ్ళకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తున్నారు.